నిరంతరం పెరుగుతున్న విగ్రహాలేవో తెలుసుకుందాం. నంబర్ 1, బెంగళూరుకి దగ్గరగా ఉన్న నంది హిల్స్ వద్ద బసవేశ్వర్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ లో ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. బెంగళూరు నంది హిల్స్ ఒకటైనప్పుడు బసవన్న దగ్గర ఉన్న కోడి కూతేస్తుంది, తర్వాత బసవన్న రంకేస్తుంది. అప్పుడు ఈ భూమి అంతమైపోతుందని కైరవ తాత అని ఒక కాలజ్ఞాని చెప్పారు. నంబర్ 2, కాణిపాకం వినాయకుడు. తిరుపతికి దగ్గరగా ఉన్న కాణిపాకంలో వినాయకుడు గుడి ఉంది. ఆ వినాయకుడి విగ్రహం కూడా పెరుగుతూ ఉంది. నంబర్ 3, బిక్కవోలు లక్ష్మీ గణపతి. తూర్పు గోదావరిలోని బిక్షవోలు గ్రామంలో లక్ష్మీ గణపతి విగ్రహం ఉంది. ఈ వినాయకుడికి తొండం రైట్ సైడ్ లో ఉంటుంది. వినాయకుడి చెవిలో కోరికలు చెబితే నెరవేరుతాయట. ఈ వినాయకుడి విగ్రహం కూడా పెరుగుతూ ఉంది. నంబర్ 4, తిలబండేశ్వర్ మహాదేవ్ లింగం. వారణాసిలో ఉన్నటువంటి తిలబండేశ్వర్ మహాదేవ్ టెంపుల్ లో శివలింగం ఉంది. ఈ శివలింగం కూడా సంవత్సరానికి ఒక రోజు, అది కూడా మకర సంక్రాంతి రోజు పెరుగుతుందని అక్కడ వాళ్ళ నమ్మకం. నంబర్ 5, యాగంటి బసవన్న. కర్నూలులోని యాగంటిలో ఉన్న బసవన్న విగ్రహం కూడా పెరుగుతూ ఉంది. యాగంటి బసవన్న రంకేసినప్పుడు కలియుగం అంతమవుతుందని వీరబ్రహ్మేంద్ర గారు చెప్పారు.